ముందుగా నాకు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నందుకు సుమారుగా 65,000 చిల్లర నాకు ఓట్లు వేశారు. ఈ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ధన్యవాదాలు చెబుతూ, అదేవిధంగా జనసేన పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని గెలిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ, ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ కాడికి వెళ్ళి నేను 1 గంట ఆ ప్రాంతాల్లో వచ్చేసాను. మా ఏజెంట్లు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. హరి డ్రైవర్ దానికి కారుకి కౌంటింగ్ కొంత అయిన తర్వాత వాళ్ళు బయలుదేరి వస్తుంటే బందర దగ్గర కాళీకనపేట దగ్గరలో కారు ఆపి రాళ్లతో కొట్టి, ముందు ఒక రాయితో కొట్టి, వెనకాల రాయితోనే ఇంకా డిక్కీలోనే ఉంది కొట్టి అలర్ట్ చేయమారు. ఒక పోలీస్ వారు ఒక ఆయన అడ్డం వస్తే ఆయన దగ్గర లాఠీ తీసుకుని ఆయన కూడా కొట్టారంట. ఇదంతా మా వాళ్ళు చెప్పారు నాకు. ఇది అక్కడ ఆ ఉండోళ్ళు ఎవరంటే గరికిపాటి శివ అని చెప్పి ఆయన ఆయన బోర్నెల్లిపల్లి ఆయన ఒక 20 మంది పైకి ఈ పని చేశారు. ఇంతకుముందు మేము గెలిచాం. ఈ 5 ఏళ్లలో ఇటువంటి అరాచకాలైన పనులు ఎవరు ఎక్కడ చేసినా మేము దాన్ని సమర్థించాం. ఇవాళ గెలవగానే ఇటువంటి పనులు చేసుకుంటూ వెళ్తారు. ఎలక్షన్ అనేది మీకు ప్రజలు ఓట్లు వేశారు, ప్రజల మన్నలను మీరు పొందండి, వాళ్ళతో మళ్ళీ ఓటేయించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి అరాచకాలు ఎవరైనా కొడదామని సృష్టించడం, దాంట్లో నరసింహారావు ఉన్నాడా, మీ వానర్ ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆ కారు డోర్ తీసి ఎక్కడ ఉంది, అది సంభవం కాదు. ఇది ఇటువంటి మేము చాలా చూసాం. మీరు మంచిగా జనంతో మంచి అనిపించుకోండి తప్ప ఇటువంటి పనులు చేస్తే జనం కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ఇది మేము పోలీసు వారికి ఈ కేసు వాళ్ళ రిపోర్ట్ ఇస్తున్నాం. దీన్ని చూడమని చెప్తున్నాం. అన్ని చోట్ల ఇదే పద్ధతిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు గెలుపు అనేది, ఓటం అనేది సర్వసాధారణమైన విషయం. ప్రజలకు మెచ్చినప్పుడు గెలిపిస్తారు, ప్రజలకు నచ్చినప్పుడు తిరస్కరిస్తారు. మేము ఎందుకు నచ్చలేదో మాకు ఇంకా తెలియదు. మేము దాని గురించి ఆలోచన చేసుకోవాల్సి ఉంది. మీరు నచ్చారు కనుక జాగ్రత్తగా ప్రజలతో కలిసి పనిచేయాలి తప్ప ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి కౌంటింగ్ దగ్గర నుండి వస్తూ ఉండగా కారులో కాళీకనపేట దగ్గరలో మేము వస్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు ఆపి, దూరం నుండే కారుని చూసి కారు ఆపి కారు డోర్లు తీసి అద్దాల మీద పగలగొట్టి కార్లో ఎవరున్నారు, మీ ఓనర్ ఎక్కడ ఉన్నాడని చెప్పి డ్రైవర్ మీద పెట్టి కార్లో ఎవరున్నారు బయటికి దిగండి అని చెప్పి మా మీదకి వచ్చి రాళ్లతో ముందల వెనకాల రాళ్లతో కొట్టి అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది దగ్గర లాఠీ తీసుకుని అదే లాఠీతో మళ్ళీ కారుని కొట్టి కారులో ఎవరన్నా ఉన్న తర్వాత మమ్మల్ని పంపించారు. అక్కడున్న చాలామంది దిగిన వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తే పోలీసు వాళ్ళు ఆపి నన్ను పక్కకు పంపించేసి మమ్మల్ని పంపించండి.